శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి, తులారాశి జాతకులకు సంవత్సర గోచార ఫలితము ఎలా ఉంది అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. ఈ 2026వ సంవత్సరంలో సంవత్సర ఫలితాన్ని ప్రభావితం చేసేటువంటి గ్రహాలు 4 గ్రహాలు: గురువు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సంవత్సరం ప్రారంభం నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు గురువు. 1 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా 3 రాశులలో గురువు సంచరిస్తున్నాడు ఈ 2026వ సంవత్సరంలో. రాశిత్రయ సంచారం మూలకంగా ఇండివిజువల్ జాతకులకు కొంత మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు, రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ 4 గ్రహాల యొక్క సంచారము ఉంది. అయితే తులారాశి వారికి గురువు ఈ సంవత్సరము 9, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే భాగ్యస్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానము, లాభస్థానము, ఈ 3 కూడాను అత్యంత శుభప్రదమైనటువంటి స్థానాలు. ఈ స్థానాలలో గురువు ఈ సంచారము ఈ సంవత్సరం చేస్తున్నాడు. కాబట్టి 9వ స్థానంలో సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. దశమము కొంత గోచార రీత్యా ప్రతికూలము అయినప్పటికీ తులారాశి వారికి ఈ దశమ స్థానము కొంత కలిసి వస్తుంది. ఏకాదశము లాభస్థానము ఎలాగూ అన్ని రకాలుగా మనకు కలిసి వచ్చేటువంటి స్థానం. అయితే ఈ 3 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల చాలా శుభయోగాలు, శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటూ ఆర్థిక పరిస్థితి మీకు దినదినాభివృద్ధి అవుతుంది ఈ సంవత్సరం. అంటే ఒక ఆర్థికమైనటువంటి మంచి స్థితికి మీరు వస్తారు, లాభాలను గడిస్తారు. ఇకపోతే 9వ స్థానంలో ముఖ్యంగా భాగ్యస్థానంలో గురు సంచారం మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు, విద్యార్థులకు మంచి సంస్థలో వాళ్ళు అడ్మిషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. చదువు నిమిత్తమై విదేశీ ప్రయాణం చేసేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. బాగా కలిసి వస్తుంది. చదువు విషయం లోపల నలుగురు గుర్తిస్తారు. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి, చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడాను ఈ సంవత్సరము 2026 చాలా బాగా ఉంటుంది. మంచి ఉద్యోగంలో చేరుతారు, ఆదాయం ప్రారంభమవుతుంది, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి, పిల్లల వివాహము నిశ్చయమవుతుంది. సంతానం విషయం లోపల కూడాను మీకు అనుకూలమైనటువంటి సంవత్సరం ఇది. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఈ తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కూడాను ఈ గురువు యొక్క సంచారం మూలకంగా చాలా సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడుపుతారు స్త్రీలు కూడాను ఈ సంవత్సరము. ఇకపోతే 6వ స్థానంలో శని సంచారము ఉంది ఈ సంవత్సరము. ఇది కూడాను శుభప్రదమైనటువంటి సంచారము, బాగా కలిసి వస్తుంది. శత్రువులపై మీరు విజయాన్ని సాధిస్తారు. అందరూ కూడాను మీకు సహాయ సహకారాలు చేస్తారు. చిన్ననాటి మిత్రులు, బంధువులు, స్నేహితులు అందరి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. సమాజంలో గుర్తింపు వస్తుంది. మంచి స్థాయిలో ఉన్నటువంటి వారితో మీకు పరిచయాలు ఏర్పడతాయి. ఇక అనారోగ్య సమస్యలు పూర్వము ఉన్నటువంటివి అన్నీ కూడాను మీరు ఈ సంవత్సరం అధిగమిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు ఈ సంవత్సరము. కష్టానికి తగినటువంటి ప్రతిఫలము బాగా కనబడుతుంది ఈ సంవత్సరము. అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి, మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి,
క్రయ విక్రయాలు చేస్తున్నటువంటి వారికి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి వాళ్లకు అందరికీ కూడాను ఈ సంవత్సరము చాలా అనుకూలంగా ఉంటుంది తులారాశిలో జన్మించినటువంటి వారికి. కాకపోతే రాహువు పంచమ స్థానంలో ఉన్నాడు. రాహువు యొక్క గోచారము కొంత ప్రతికూలంగా ఉంది. అయితే ఈ రాహువు ప్రధానంగా 5వ స్థానంలో ఉన్నటువంటి వాళ్లకు, యువత ప్రేమికులకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణము ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే శుభ ఫలితాలను పొందుతారు వాళ్ళు కూడాను. కొన్ని విషయాలలో జాగ్రత్త వహించండి. చదువుకునే విద్యార్థులకు ఎలాగూ మంచి సమయం ఉంది. అయినప్పటికీ మీరు ఏకాగ్రతతో ఉన్నట్టయితే ఇంకా మీరు మంచి స్థాయిలో రాణించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక కేతువు తులారాశి వారికి ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. లాభస్థానం, చాలా అనుకూలమైనటువంటి స్థానం. ఏకాదశ స్థానంలో కేతువు మూలకంగా వ్యాపారస్తులకు చేతిలో ఉన్న వ్యాపారమే కాకుండా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అందులో లాభాలను మీరు ఆర్జిస్తారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అంతకుముందు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను దూరమవుతాయి. మీరు ఈ సంవత్సరము అనుకున్నవి అన్నీ కూడాను తీరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తులారాశి వారికి ఈ 2026వ సంవత్సరము బాగా కలిసి వస్తుంది. దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ సంవత్సరము చవి చూడబోతున్నారు. మీకు బాగా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరము. ఈ గ్రహస్థితిని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే సంపూర్ణంగా మీకు ఒక 80% శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. 80% శుభ ఫలితాలు ఈ తులారాశి జాతకులకు ఈ సంవత్సరం కనబడుతుంది. ఒక్క రాహు మినాయించి అన్ని గ్రహాలు కూడాను మీకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మీరు భవిష్యత్తు లోపల ఒక మంచి స్థితికి రావడానికి ఈ సంవత్సరము, ఈ 2026వ సంవత్సరము మీకు బాగా ఉపయోగపడుతుంది తులారాశి వారికి. కనుక దీన్ని మీరు సద్వినియోగపరుచుకోండి. ఇక ఈ సంవత్సరము తులారాశి వారికి ముఖ్యంగా ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, మధ్యన గురువు దశమ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు హాని చెయ్యడు. అయినప్పటికీ ఆ గురువు యొక్క అనుగ్రహం కొరకై సద్గురువులను సందర్శించుకోండి. గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రము దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. రాహువు పంచమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి రాహువు ప్రీత్యర్థమై రాహువు మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు ఈ రాహు దోషం పోతుంది. రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఏకాగ్రతతో నిశ్చలమైనటువంటి మనస్సుతో అమ్మవారికి నమస్కారం చేస్తూ దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతోహో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త అనేటువంటి ఈ మంత్రాన్ని మీరు ప్రాక్టీస్ చేసి అమ్మవారి ముందు నిలబడి నమస్కారం చేసుకోండి. మీకు అమ్మవారి అనుగ్రహం మూలకంగా ఈ సంవత్సరము 100% మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. దీన్ని మీరు సద్వినియోగపరచుకోండి. శుభం.